అజిత్ పవార్ ఇతను మహారాష్ట్రకి చెందిన ఉప ముఖ్యమంత్రి నిన్న అకాల మరణం చెందారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఫ్లైట్ క్రాస్ అయ్యి అతనైతే అకాల మరణం చెందారు. ఈ ఫ్లైట్ క్రాస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఏఐబి అయితే విచారణ చేస్తుంది. చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఫ్లైట్ క్రాష్ అవ్వడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. బట్ ఇక్కడ ఏం జరిగింది అనే దాని మీద పక్కన పెట్టేస్తే ఒక గొప్ప నాయకుని కోల్పోయామనేసి మొత్తం యావత్ దేశం అంతా కూడా ఉలిక్కిపడి బాధపడుతుంది. ఎందుకంటే అతని రాజకీయాలు మహారాష్ట్రకే కాదు దేశం మొత్తానికి తెలుసు. పెద్ద పెద్దోళ్ళకి అంటే మనకి స్టేట్లో తెలుగు స్టేట్లో తెలుగు రాజకీయ నాయకులు తెలుస్తుంది. అంటే కొంతమందికి మాత్రం తెలియదు. రాజకీయ విశ్లేషణ చేసే వాళ్ళకి కానీ లేకపోతే జర్నలిస్టులకు కానీ శరద్ పవార్ గారి యొక్క తమ్ముడు కుమారుడిగా అజిత్ పవార్ గారి గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఈరోజు శరద్ పవార్ అంటే మీ అందరికీ తెలిసిన వ్యక్తి. కాంగ్రెస్కి ఒక పెద్ద లీడర్, అసలు పిఎం కావాల్సిన వ్యక్తి. అతని వల్లే కాంగ్రెస్ ఆ స్థాయిలో ఉందని మీ అందరికీ తెలియకపోతే తెలుసుకోండి. కొంచెం అది పూర్తిగా చెప్పవలసిన అవసరం లేదు. బట్ అతని తమ్ముడు కుమారుడైన అజిత్ పవార్ సొంతంగా తను ఎన్సిపి అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ పెట్టుకుని దాన్ని విస్తరించి తర్వాత కొంచెం గొడవలు భావోద్వేగాలు నాన్నగారి మీద అన్నయ్య అదే పెదనాన్న మీద పడక అతను బీజేపీతో కలిసి మళ్ళీ ఈ మధ్య బీజేపీ కూటమితో విడిపోయి అతను సొంతంగా మళ్ళీ అతనే ఇంకో ట్రయల్స్లోకి వెళ్తున్నాడు అనేసి కొన్ని కథనాలు వచ్చినాయి. అది కూడా నిజమే. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు అతను చావును కూడా రాజకీయం చేయడానికి మరి రాజకీయ నాయకులు అయితే ప్రయత్నిస్తారు కదా. అలా ప్రయత్నించే క్రమంలో పశ్చిమ బెంగాల్కి చెందిన మమతా బెనర్జీ గారు ఒక వాక్య అయితే చేశారు. అంటే వివాదాస్పదమైన వాక్య చేశారు. అతను చావు వెనకాల ఏదో కుట్ర ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే అతను బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తానని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో, అంటే కూటమి నుండి ఎప్పుడైతే బయటకు వస్తానని అనౌన్స్మెంట్ చేశాడో ఆ తర్వాత అతను ఫ్లైట్ క్రాస్ అయ్యి చనిపోయాడు. అంటే బీజేపీతో పొత్తు లేకపోతే వాళ్ళని చంపేస్తారు అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని సొంత పెదనాన్న శరద్ పవార్ గారే తోసిపుచ్చారు. అబ్బాయి అది కాదు, అది యాక్సిడెంటల్గా జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్, దాన్ని పట్టుకుని రాజకీయాలు చేయడం సమంజసం కాదు. అంటే శరద్ పవార్ అన్న వ్యక్తి కాంగ్రెస్ లీడరు. ఎప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్లో ఉంటాననేసి అంటున్నాడు. ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆ విషయాన్ని తోసిపుచ్చాడు అంటే అసలు అది కరెక్ట్ కాదు ఆ వ్యాఖ్యం చెప్పాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది బీజేపీకి రంగు పొలవడానికి చేస్తున్న రాజకీయ కుట్ర అనేసి. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు ఈ అజిత్ పవార్ గారి యొక్క అంత్యక్రియలు బారామతిలో జరుగుతున్నాయి. ఎందుకంటే అతను సొంత నియోజకవర్గం, అక్కడే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు చాలాసార్లు. అతనే ఉప ముఖ్యమంత్రి అవడానికి ఆ నియోజకవర్గం ఉపయోగపడింది అనేసి మహారాష్ట్రలో ఉన్న ఏ ఓటర్ని అడిగినా చెప్తారు. ఇంకా దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అంత్యక్రియల తర్వాత మహారాష్ట్రలో ఇప్పుడు అజిత్ పవార్ని అంత్యక్రియలు పాల్గొనడానికో లేకపోతే కలవడానికో మరి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. దాంట్లో పిఎం మోడీ గారు ఉన్నారు, ఓకే, అమిత్ షా గారు ఉన్నారు, అండ్ లైక్ రిలయన్స్ అంబానీ గారు కూడా ఉంటాడు. ఎందుకంటే రిలయన్స్ అంబానీ గారు ఎదగడానికి కారణమైన ఫ్యామిలీ కూడా ఈ శరద్ పవార్ గారి ఫ్యామిలీ. అలా చెప్పుకుంటూ పోతే ఒక శైలేష్ మిస్త్రీ అని చనిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఇలా టాటా గ్రూప్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ముంబైలో ఎంత పెద్ద ఫ్యామిలీస్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఒకసారి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులు అజిత్ పవార్ గారు కానీ లేకపోతే శరద్ పవార్ గారు కానీ. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మరి అజిత్ పవార్ గారి యొక్క పవర్. మరి ఈరోజు ఆయన అంత్యక్రియలు ఘనంగా జరుగుతాయనేసి మహారాష్ట్రలో న్యూస్లో అయితే చెబుతున్నారు. అయితే ఏదేమైనా కానీ ఒక గొప్ప నాయకుడిని అయితే కోల్పోయామనేసి చాలామంది ట్వీట్ చేస్తున్నారు. ఇది ఆయన యొక్క పూర్తి ఇతివృత్తాంతం. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈ ఫ్లైట్ క్రాసింగ్ అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉన్నట్టుగానే న్యూస్లు వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే నిన్న మార్నింగ్ బొంబాయి నుంచి బయలుదేరిన ఫ్లైట్ బారామతికి చేరుకున్నప్పుడు 8:43 టైం అయింది. అది ఒకసారి ల్యాండింగ్ అవ్వడానికి ట్రై చేస్తే అక్కడ విజిబిలిటీ ప్రాబ్లం వచ్చిందంట. మళ్ళీ ల్యాండింగ్ అవ్వడానికి అంటే సెకండ్ టైం ల్యాండింగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు దానికి సరిగ్గా అది అడ్జస్ట్ అవ్వక ఒక్కసారిగా ఫ్లైట్ ఒరిగిపోయి ఒకసారి కిందడిపోయి యాక్సిడెంట్ అయింది. దాంట్లో ఆ క్రూతో సహా మొత్తం అజిత్ పవార్ గారితో ఉన్న క్రూతో సహా 5 మెంబర్స్ అయితే చనిపోయారు. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ తీసుకుని ఏఐబి అయితే విచారణలోకి అయితే వెళ్ళింది.
మరి ఇంకేమన్నా కొత్త ఇన్ఫర్మేషన్స్ వస్తాయేమో రాబోయే టైంలో చూడాలి. అయితే ఇది మాత్రం పూర్తిగా యాక్సిడెంట్ అనేసి అజిత్ పవార్ గారితో సహా అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి దీన్ని నార్మల్గానే విషయంగానే చూడొచ్చేమో. బట్ ఏదేమైనా కానీ మరి పశ్చిమ బెంగాల్ యొక్క దీదీ మాటలను కూడా కొంచెం పరిగణలోకి తీసుకునే మరి ఈ విచారణలు కొనసాగితే ఏమో చూడాలి. మరి సైన్ అవుట్ మీరు